అంత మంచి రాజు. పూర్వం సంగ్రామసింహుడనే రాజుండేవాడు. ఆయన రాజ్యం మీద వచ్చిన ఆదాయంలో కొంచెం మాత్రమే తన కోసం ఖర్చు పెట్టుకొని, మిగిలినదంతా ప్రజల కోసం వినియోగించేవాడు. కొన్ని గ్రామాల నుండి వచ్చే శిస్తును మాత్రమే తన స్వంత ఖర్చు కోసం కేటాయించి, ఒక్కొక్క గ్రామం నుంచి వచ్చిన ఆదాయాన్ని ఆయన ఒక్కొక్క బాపతు ఖర్చుకు ఉపయోగించేవాడు. అంటే ఒక ఊరు నుండి వచ్చిన శిస్తు భోజనం నిమిత్తం, మరొక గ్రామం నుండి వచ్చిన పన్ను బట్టల కోసం, వేరొక పల్లెపై వచ్చిన ఆదాయం రాణుల కోసం. ఈ విధంగా ఒక్కొక్క సంవత్సరం పంటలు పండకపోతే ఆదాయం తగ్గిపోయేది. రాబడి తగ్గినప్పుడు ఖర్చు తగ్గించుకునేవాడే కానీ ఆ ఖర్చు నిమిత్తం ప్రజల కోసం వినియోగించే సొమ్ము మాత్రం ముట్టుకునేవాడే కాదు. ఒకనాడు ఆయన కొలువు తీరుస్తూ ఉండగా భట్రాజు ఒకడు వచ్చి తన కవిత్వంతో రాజును మెప్పించాడు. రాజు సొంత ఖర్చు కోసం కేటాయించుకున్న గ్రామాల పేర్లు చెప్పి వాటిలో ఎక్కడైనా మాన్యం కోరుకోమన్నాడు. రాజుగారి భోజనపు ఖర్చు క్రింద ఏర్పడిన గ్రామంలో ఒక మాన్యం కోరుకున్నాడు ఆ భట్టు. వెంటనే భట్టుకు రాజు దానా పట్టా వ్రాయించి ఇచ్చాడు. రాజుగారికి భోజనంలో పెరుగులో చక్కెర కలుపుకొని తినటం అలవాటు. ఆ మరుసటి సంవత్సరం ఉగాది నాడు రాజుగారికి వంటవాడు చక్కెర కలపకుండానే పెరుగు వడ్డించాడు. చక్కెర మర్చిపోయావోయ్ అన్నాడు రాజు. వంటవాడు వినయంగా, ప్రభు, మర్చిపోలేదు. తమ భోజనం కోసం ఏర్పడిన గ్రామాల్లో పంచదార కోసం నియమింపబడ్డ మాన్యాన్ని తాము ఎవరికో దానమిచ్చి వేశారట. అందుచేత ఇంక తమకు చక్కెర లేదని మంత్రిగారు మనవి చేయమన్నారు అన్నాడు. అందుకు రాజు, అవునా, ఆ మాన్యమే కాబోలు భట్టు కవికిచ్చాము. ఇక్కడి నుండి చక్కెర మానివేస్తాను అని అప్పటి నుండి పంచదార అలవాటు తప్పించుకున్నాడు. దుస్తుల విషయంలోనూ రాజు మితంగానే వ్యయం చేసి దానికోసం నియమించబడ్డ గ్రామం మీద శిస్తుతోనే సరిపెట్టుకునేవాడు. సామంతరాజుల్లో జస్వంత సింగ్ అనే అతడికి సంగ్రామ సింహుడికి చనువు. జస్వంత సింగుకు చూడగా రాజుగారు ధరించే దుస్తులు పొట్టిగా, బిగువుగా, పాతవాట్లా ఉన్నట్లు తోచింది. అతనికి మహారాజుతో చనువు గనక సమయం చూసి ఒకనాడు తన అభిప్రాయాన్ని ఆయనకు తెలియజేశాడు. తమరి కొత్త మోస్తరు ముక్మల్ దుస్తులు ధరిస్తే మేము కూడా తమ పద్ధతిలో అనుసరించవచ్చు కదా అన్నాడు. జస్వంతుడు చెప్పేదంతా శ్రద్ధగా విని సంగ్రామసింహుడు, సరే, అట్లాగే చేస్తాను అని చెప్పి ఆ సామంతుని సంతోషపరిచాడు. జస్వంత్ సింగ్ తక్కిన సామంతుతో జరిగిందంతా చెప్పేసరికి వాళ్ళు ఢిల్లీ పాదుషాకు మళ్ళే తాము కూడా ఇంకా రంగురంగులు జిలుగు దుస్తులు ధరించి కొలక వచ్చినని సంతోషించారు. మరునాటి ఉదయం జశ్వంత్ సింగ్ రాజధానిలో అందంగా దుస్తులు తయారు చేయగల దర్జీ ఎవడా అని ఆలోచించుకుంటూ ఉంటే అతని వద్దకు సంగ్రామసింహుడు దూత ఒకడు వచ్చి, అయ్యా, మీ గ్రామంలో రెండింటిని మహారాజు వారు కలుపుకున్నారు అని చెప్పి చక్కపోయాడు. జస్వంతుని గుండె గుబేలుమని, నా గ్రామంలో కలుపుకోవడానికి నేను చేసిన నేరమేమిటి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎంత యోచించినా అతనికి కారణం కనపడలేదు. మహారాజు ఏ పని చేసినా తగినంత కారణం లేనిదే చేయడని అతనికి తెలుసు. అదేమిటో స్వయంగానే తెలుసుకోవడం మంచిదని అతడు వెళ్ళి సంగ్రామ్ సింహునికి నమస్కరించి, ప్రభు, మీకిలా అనుగ్రహం తప్పటానికి నేను చేసిన తప్పేమిటో సెలవిస్తారా అని కోరాడు. సంగ్రాముడు, నువ్వు చేసిన తప్పేమీ లేదు. నీ గ్రామాలు కలుపుకోవడానికి గల కారణం చెప్తా విను. నిన్న రాత్రి నా లెక్కలు పరీక్షించి చూసుకున్నాను. నా గ్రామాల మీద శిస్తులు ప్రతి రూపాయికి అత్యవసరమైన ఖర్చు ఏదో కనపడుతూనే వచ్చింది. నువ్వు చెప్పిన మక్మల్ దుస్తులు కుట్టించడానికి నాకు నిలవ సొమ్ము ఎక్కడా కనపడలేదు. ఈ దుస్తుల కోసం ప్రజల సొమ్ము వినియోగించడం నాకు ఇష్టం లేదు. పోనీ దుస్తులు మానేద్దామా అంటే పరమ ఆప్తుడువైన నువ్వు ఇచ్చిన సలహా తోసిపుచ్చినట్టు అవుతుంది. నువ్వు చిన్నబుచ్చుకుంటావు. అందువల్ల ఈ కొత్త దుస్తులకై ఖర్చు కోసం నీ గ్రామాల్లో రెండింటినీ నేను కలుపుకోవలసి వచ్చింది అన్నాడు. జస్వంతునికి కొరవితో తలగోక్కున్నట్లయింది. ప్రభు, ఇప్పుడు మనం ధరించే దుస్తులు బాగున్నాయి కనుక వీటిని మార్చనే వద్దు. నా గ్రామాలు నాకు దయించండి అని ప్రాధేయపడ్డాడు. సరే అట్లయితే అని మహారాజు అతన్ని అనుగ్రహించి పంపించి వేశాడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.